మండలం నర్మేట గ్రామంలో నిర్మిస్తున్న ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పనులను పర్యవేక్షించడం జరిగింది. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 300 కోట్ల రూపాయలతో ఇక్కడ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని నెలకొల్పడం జరిగింది. ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రాష్ట్రంలో రైతులకు మేలు జరగాలని, వ్యవసాయం లాభదాయకంగా ఉండాలని రైతులందరినీ కూడా ఆయిల్ పామ్కు ప్రోత్సహించాలని రాష్ట్రం మొత్తం కూడా ఆయిల్ పామ్ జోన్లుగా విభజించి అన్ని జిల్లాలకు కూడా ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలను మంజూరు చేయడం జరిగింది. దాంట్లో భాగంగా సిద్దిపేట జోన్కు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ సంస్థ ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ ద్వారా ఇక్కడ 300 కోట్ల రూపాయలతో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని మంజూరు చేయడం జరిగింది. అయితే సిద్దిపేటలో పెడుతున్నటువంటి ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ ఏషియా ఖండంలోనే అత్యుత్తమ టెక్నాలజీతో అన్ని వసతులతో నిర్మిస్తున్నటువంటి మొట్టమొదటి ప్లాంటు మన సిద్దిపేట ప్లాంట్. అంటే జీరో టు ఎండ్ ప్రోడక్ట్, ఫ్రూటు కొనడం నుంచి మొదలుకొని ఆయిల్ తయారు చేయడము, ఆయిల్ను క్రూడ్ ఆయిల్ను రిఫైనరీలో ఈడబుల్ ఆయిల్గా మారుస్తూ ప్యాకింగ్ వరకు కూడా ఇక్కడ మనం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అంటే ఫ్యాక్టరీ నుంచి బయటకు పోతే డైరెక్ట్ వాడుకోవచ్చు. ఫామ్ ఫ్రెష్ కూరగాయలు అంటారు చూడు, అట్లనే ఎక్కడి నుంచో మలేషియా నుంచి పామ్ ఆయిల్ వస్తే మనం వాడుకుంటున్నాం. 2 నెలలకు 3 నెలలకు మన ఇంటికి చేరుతుంది అది. ఇక్కడైతే ఫామ్ ఫ్రెష్ లాగా ఫ్రెష్ పామ్ ఆయిల్ జస్ట్ ఫ్యాక్టరీ నుంచి కల్తీ లేకుండా నేరుగా మనం వాడుకోవడానికి మరి ఈ ఆయిల్ పాము మనకు పామ్ ఆయిల్ నర్మేట ఫ్యాక్టరీలో తయారవుతుంది. ఆ రోజు ఈ ప్లాంట్కు 300 కోట్ల రూపాయలు ప్రభుత్వం శాంక్షన్ చేసింది. ఆ రోజు 50 ఎకరాల స్థలాన్ని కూడా దీనికి కేటాయించడం జరిగింది. దీనికి నీళ్లు ఎక్కువ కావాలి కనుక కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రంగనాయక్ సాగర్ రిజర్వాయర్ నుంచి దీనికి నీటిని కూడా కేటాయించడం జరిగింది. సో కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి వచ్చే నీళ్లు ఈ నర్మేట పామాయిల్ ఫ్యాక్టరీకి ఎంతగానో ఉపయోగపడతాయి. ప్రతి సంవత్సరం కాళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి 10 కోట్ల లీటర్లను ఈ పామాయిల్ ఫ్యాక్టరీకి అందజేయడం జరుగుతుంది. మనం ఇక్కడ స్టోరేజ్ సిస్టమ్ కూడా పెట్టుకున్నాం. కాలువ నీళ్ళు వచ్చినప్పుడు రంగనాయక్ సాగర్ కుడి కాలువ నీళ్ళు వచ్చినప్పుడు దాంట్లో భాగంగా ఈ 10 కోట్ల లీటర్ల సామర్థ్యం కలిగిన మినీ రిజర్వాయర్ను కూడా ఒకటి కట్టుకున్నాం. దాంట్లో నీళ్లు కూడా నిలుపుకోవడం జరుగుతుంది. సో ఇక్కడ ఈ ఫ్యాక్టరీ రావడం అంటే కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే ఈ ప్రాంతంలో పామ్ ఆయిల్ తోటలు రావడం జరిగింది. కాళేశ్వరం ప్రాజెక్టు వల్లనే ఇక్కడ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ రావడం జరుగుతూ ఉంది. అంటే ఆయిల్ పామ్ తోటలకు నీళ్ళు ఎక్కువ కావాలి, గాలిలో తేమ ఉండాలి. ఇలా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున వాగుల మీద చెక్ డ్యాములు కట్టడము, మిషన్ కాకతీయలో చెరువులు పునరుద్ధరించడము, కాళేశ్వరం ప్రాజెక్టుతో చెరువులను అనుసంధానించడము, కాళేశ్వరం ప్రాజెక్టుతో కాలువల ద్వారా రైతుల పంట పొలాలకు సాగునీరు అందించడం, ఇవన్నీ ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది కనుక ఈ కరువు ప్రాంతంలో తాగడానికి నీళ్లు దొరకని ఫ్లోరైడ్ ప్రాంతంలో ఇవాళ ఆయిల్ పామ్ పంటలు పండుతున్నాయంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వము కేసీఆర్ గారు చేసిన కృషి. ఒకప్పుడు డెల్టా ప్రాంతంలో సముద్ర తీరానికి దగ్గర మాత్రమే ఈ ఆయిల్ పామ్ పంట పండేది. కానీ కేసీఆర్ గారు కృష్ణా గోదావరి జలాలను తెలంగాణ భూభాగం మీదకి మళ్లించడం, కాలువలకు చెరువులను అనుసంధానం చేయడం వల్ల తెలంగాణ ప్రాంతంలో గాలిలో తేమ శాతం పెరిగి ఈ రాష్ట్రమంతా కూడా పామాయిల్ పంటలకు అనువుగా మారింది. పామాయిల్ పండడానికి
ఈ ప్రాంతం ఇలా సెలెక్ట్ అయింది. కేంద్ర ప్రభుత్వ బృందం కూడా వచ్చి మొత్తం ఇయర్ లాంగ్ స్టడీ చేసి గాలిలో తేమ శాతాన్ని కూడా గుర్తించి ఇక్కడ పామాయిల్ పంట పండుతుంది అని కేంద్ర వ్యవసాయ పరిశోధన బృందం సర్టిఫై చేసింది, నిర్ధారించింది. అందువల్ల రాష్ట్రం కూడా కేసీఆర్ గారు ముఖ్యంగా ఈ పామాయిల్ తోటలు పెరిగితే రైతుల ఆదాయం పెరుగుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు ఎట్లయితే నెల నెలా జీతం వస్తుందో పామాయిల్ పండించే రైతులకు కూడా ప్రతి నెల ప్రభుత్వ జీతగాళ్ళలాగా వీళ్ళకు కూడా డబ్బులు వస్తాయి. రైతుల జీవితాల్లో కొత్త వెలుతురు రావాలని కేసీఆర్ గారు పెద్ద ఎత్తున దీన్ని ప్రోత్సహించారు. సబ్సిడీ ఇచ్చారు, డ్రిప్పుకు సబ్సిడీ ఇచ్చారు, మొక్కకు సబ్సిడీ ఇచ్చారు. పంట సాగు చేసే రైతులకు పంట చేతికి వచ్చేదాకా కూడా ప్రతి సంవత్సరం ఎరువులను, పెట్టుబడి సాయాన్ని కూడా ప్రభుత్వం అందిస్తూ ఆనాడు విధానపరమైన నిర్ణయం బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్నది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అన్ని జిల్లాల్లో కూడా ప్రోత్సహించడం జరిగింది. కానీ ఈరోజు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని నిర్లక్ష్యం చేస్తూ ఉంది. ఇప్పుడు దాదాపు 20 నెలలు అయింది ఈ ప్రభుత్వం వచ్చి. 20 నెలల్లో ఒక 1000 ఎకరాలు కూడా కొత్త ప్లాంటేషన్ జరగలేదు. ఆనాడు సిద్దిపేట జిల్లాలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో దాదాపు 13,000 ఎకరాలు ప్లాంటేషన్ చేసినాం. 13,000 ఎకరాలు ప్లాంటేషన్ చేసినాం. ఆల్రెడీ నర్సరీలో మొక్కలు పెంచినాం. కానీ ప్రభుత్వం అసలు చొరవ లేదు, ఇంట్రెస్ట్ లేదు. కొత్తగా 1000 ఎకరాలు కూడా ఎక్కడ ప్లాంటేషన్ చేయలేదు. ఇప్పుడిప్పుడు రైతుల్లో మళ్ళా మొట్టమొదలు అప్పుడు 2021లో మేము పెట్టించిన రైతులకు ఇప్పుడు పంట చేతికి వచ్చింది. 3,000 ఎకరాల్లో ఈరోజు క్రాప్ కటింగ్ అవుతుంది. మొదటి సంవత్సరం పెట్టిన 3,000 ఎకరాల్లో ఇలా పంట చేతికి వస్తుంటే రైతుల్లో చాలా ఆనందంగా ఉన్నారు. ఇవాళ 8 ఎకరాలు ఉన్న రైతుకు నెలకు ₹1,00,000 వస్తున్నాయి. ఇంక ఇది ఫస్ట్ క్రాప్. పోయినా కొద్ది ఇంకా బాగా పెరుగుతుంది. 6వ సంవత్సరం నుంచి బాగా పెరుగుతుంది. చాలామంది రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళు కూడా ఇంకా మిగతా భూమిని కూడా పెట్టుకుంటున్నారు. వాళ్ళని చూసి పక్క రైతులు కూడా పెట్టుకుంటున్నారు. కానీ ఈ ప్రభుత్వం చొరవ చూపట్లే. కాంగ్రెస్ ప్రభుత్వం ఆయిల్ పామ్ను ప్రోత్సహించడంలో ముందుకు పోవడం లేదు. సో రైతుల్ని బాగా ప్రోత్సహించాలి. వ్యవసాయ శాఖ, అదేవిధంగా హార్టికల్చర్ శాఖ ఇద్దరు కూడా రైతుల్ని బాగా మోటివేట్ చేసి ఇంకా పెద్ద ఎత్తున ఈ పంట సాగు చేసే విధంగా ప్రయత్నం చేయాలి. ఈ పంట సాగు చేయడం వల్ల రైతుకు ఆదాయం రావడమే కాదు, వాతావరణ సమతుల్యత ఏర్పడుతుంది, ప్రజలకు మంచి ఆక్సిజన్ అందుతుంది, వర్షాలు బాగా పడతాయి, కాలుష్యాన్ని నియంత్రించగలుగుతాం. ఈ ప్రాంతమే మారిపోతుంది బాగా. సో రైతుకు ముఖ్యంగా ఎక్కువ లాభం అవుతుంది. అందువల్ల బాగా ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అయితే బీజేపీ ప్రభుత్వం ఎందుకో ఏమో ఈ దేశంలో రైతులంటే చిన్న చూపు బీజేపీకి. రైతుల పట్ల ఎప్పుడు కూడా బీజేపీ వ్యతిరేకంగానే ఉంటుంది. ఆనాడు 3 నల్ల చట్టాలు తెచ్చి రైతుల ఉసురు పోసుకున్నది. ఇవాళ ఎరువుల ధరలు పెంచారు. ముఖ్యంగా పామాయిల్ రైతులకు కూడా బీజేపీ ఇవాళ తీవ్రమైనటువంటి అన్యాయం చేస్తూ ఉంది. మొన్నటి వరకు దిగుమతి సుంకం ఉన్నటువంటి దాని మీద 10% తగ్గించారు. అంటే 27కి 17 చేసింది కదా. 27% ఉన్న దిగుమతి సుంకాన్ని 17% తగ్గించారు. ఇది ఎవరికి లాభము? కార్పొరేట్లకు లాభం, రిఫైనరీలకు లాభం. పిడికడి మంది కార్పొరేటర్లకు, రిఫైనరీలకు మేలు చేయడానికి మీరు దిగుమతి సుంకాన్ని తగ్గిస్తే ఈ దేశంలో లక్షలాది ఎకరాల్లో పంట పండిస్తున్న లక్షలాది మంది పామాయిల్ రైతులకు ఇలా ధర పడిపోయింది. పామాయిల్ రైతులు ఈ దేశం కోసం పనిచేస్తున్నారు. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేస్తున్నారు. ప్రతి సంవత్సరం ₹1,00,000 కోట్ల పామాయిల్ను మనం దిగుమతి చేసుకుంటుంటే ఈ రైతులు పంట పండించి మన విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసి దేశం కోసం రైతులు పనిచేస్తుంటే
ఆ రైతులను ఇవాళ బీజేపీ ప్రభుత్వం పొట్టగొడతా ఉంది. ఎందుకు తగ్గించారు? 27% నుంచి 17% తగ్గించడం వల్ల ఒక టన్ను ఫ్రూట్ మీద దాదాపు 3,000 రూపాయలు రైతుకు నష్టం జరుగుతూ ఉంది. తక్షణమే తగ్గించినటువంటి సుంకాన్ని పెంచాలని, పూర్వస్థితికి తేవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో 27% దిగుమతి సుంకం ఉండేది, దాన్ని 17%కి తగ్గించారు. తిరిగి 27% చెయ్యండి, రైతుల్ని కాపాడండి. ఈ దేశం యొక్క విదేశీ మారక ద్రవ్య విలువలు పెరగాలంటే మన దేశంలో ఆయిల్ పామ్ సాగు పెరగాలి. మీరు రైతుని ప్రోత్సహిస్తారా, రైతును దెబ్బ కొడతారా? మీరు ఇలా పిడికెడు మంది కార్పొరేట్లకు, రిఫైనరీలకు సాయం చేయడానికి, వాళ్ళ రిఫైనరీలు మూతబడ్డాయి, వాళ్ళ రిఫైనరీలు నడుస్తలేవు కనుక ఆ రిఫైనరీల ఒత్తిడికి తల ఒగ్గి ఇవాళ మీరు 27% నుంచి 17%కి ట్యాక్స్ తగ్గించారు. ఇది దుర్మార్గం. కోట్ల ఎకరాల్లో పంట పండుతుంది. అటువంటి రైతులకు మీరు ఈ రకంగా బీజేపీ ప్రభుత్వం అన్యాయం చేయొద్దని కూడా మేము కోరుతా ఉన్నాం. దీన్ని రివ్యూ చేయాలి. తక్షణమే దిగుమతి సుంకాన్ని పూర్వస్థితి 27%కి తేవాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఈ ఫ్యాక్టరీలో ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఆనాడు మేము అన్ని పెట్టాం. ఇక్కడ దాదాపు 4 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కూడా పెట్టాం. అంటే ఈ కంపెనీ నడవడానికి అవసరమైన కరెంటు ఈ కంపెనీలోనే తయారవుతుంది. మనకు ఫ్రూట్ నుంచి వచ్చేటువంటి ఆ వేస్ట్ కానీ, అదేవిధంగా షెల్ నుంచి వచ్చేటువంటి వేస్ట్ కానీ, నట్ నుంచి వచ్చేటువంటి వేస్ట్ కానీ, ఇవన్నీ కూడా ఆ పిప్పి, మిగిలిపోయిన పిప్పి అంతా కూడా పండ్ల నుంచి కావచ్చు, దాని ట్రంక్ నుంచి కావచ్చు, ఆ నట్ పండు లోపల ఉండే నట్టును పగలగొట్టే తర్వాత వచ్చే షెల్ నుంచి కావచ్చు. దాంతో ఇక్కడ విద్యుత్ తయారవుతుంది. 4 మెగావాట్ల విద్యుత్ ఇక్కడనే తయారవుతుంది. దీనికి అవసరమైన కరెంట్ ఇక్కడే తయారై అది ఫ్యాక్టరీ వినియోగించుకుంటుంది. అది కూడా ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంజూరు చేశాం. అయితే ఇప్పుడు రివ్యూ చేసిన దాన్ని బట్టి ఆగస్టు 2వ వారం కల్లా ఈ ఫ్యాక్టరీ పనిచేయడం ప్రారంభిస్తుంది. అంటే మరొక 40 డేస్, 35-40 రోజుల్లో ఈ ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభమవుతుంది. 40 రోజుల్లో నర్మెట్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీలో ఇక్కడి ఫ్రూట్ ఇక్కడనే బాయిల్ చేసి క్రూడ్ ఆయిల్ తయారైపోతుంది. ఇప్పటి వరకు వస్తున్న ఫ్రూట్ మన దగ్గర నుంచి ఖమ్మం జిల్లా అశ్వరావుపేటకు తీసుకుపోయి అక్కడ ఫ్యాక్టరీలో క్రూడ్ ఆయిల్ తయారు చేస్తూ ఉన్నారు. ఇంకో 40 రోజుల్లో ఈ ఫ్యాక్టరీ స్టార్ట్ అయిపోయి ఇక్కడ రైతులకు ఇక్కడే క్రూడ్ ఆయిల్ తయారవుతుంది. ఇక్కడనే మన ఫ్యాక్టరీ ప్రారంభమవుతుంది. అయితే రైతులకు వీళ్ళు ట్రాన్స్పోర్ట్ డబ్బులు ఇవ్వడం లేదు. నేను ఇప్పుడే ఎండీ గారితో, కమిషనర్ గారితో కూడా మాట్లాడాను, జీఎం గారితో కూడా మాట్లాడాను. 0 to 15 కిలోమీటర్స్ వరకు 370 రూపాయలు ట్రాన్స్పోర్ట్ ఛార్జీ, ప్రతి టన్నుకు 370 రూపాయలు ఇవ్వాలి రైతులకు. కానీ ఇక్కడ రైతులకు ఇవ్వడం లేదు. వెంటనే రైతులకు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు చెల్లించాలని కూడా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. రెండవది, ఇక్కడ రిఫైనరీ మరియు ప్యాకింగ్ యూనిట్ కూడా పెట్టాలి. అప్పుడు మేము శాంక్షన్ ఇచ్చాం, ఫైనాన్షియల్ టైఅప్ కూడా చేశాం, జీవోలో స్పష్టంగా పేర్కొనబడ్డది, దానికి అవసరమైన భూమి కూడా ఇచ్చాం. వెంటనే రిఫైనరీ ప్యాకింగ్ యూనిట్కు టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఆ రోజు ఫుల్ ఫ్లెజ్డ్ యూనిట్ ఇప్పటి వరకు మన స్టేట్లో లేదు. అశ్వరావుపేటలో ఉన్నది కూడా క్రూడ్ ఆయిల్ వరకే తయారవుతుంది. తర్వాత ప్రైవేట్ కంపెనీలు తీసుకుపోయి ప్రైవేట్ రిఫైనరీల్లో రిఫైన్ చేసి వాళ్ళు ప్యాకింగ్ చేసి అమ్ముకుంటా ఉన్నారు. దాని ద్వారా రాష్ట్రానికి కూడా నష్టం, రైతులకు కూడా నష్టం జరుగుతూ ఉంది. సో ఇక్కడనే మనము రిఫైనరీ ప్యాకింగ్ యూనిట్ జరిగితే ఆయిల్ ఫెడ్ యొక్క ఆదాయం పెరుగుతుంది, లాభాలు పెరుగుతాయి. తద్వారా ఆ లాభాలు తిరిగి రైతులకే చెందుతాయి. రైతుల యొక్క రేటు పెరుగుతుంది, పర్ టన్ను రైతులకు వచ్చే ధర కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల మరి ఆ రోజు కేసీఆర్ గారు, బీఆర్ఎస్ ప్రభుత్వం ముందు చూపుతోని ఇక్కడ ఫుల్ ఫ్లెజ్డ్, అంటే దీనికి అవసరమైన కరెంట్ ఇక్కడనే, రిఫైనరీ ఇక్కడనే, ప్యాకింగ్ యూనిట్ ఇక్కడనే. అంటే పండు లోపలికి వచ్చిందంటే
వంట వండడానికి సిద్ధమయ్యే నూనె ఫ్యాక్టరీ నుంచి బయటకు వెళ్ళాలి. అలాంటి ఫుల్ ఫ్లెజ్ యూనిట్ ఇక్కడ పెట్టాం. ఇప్పటివరకు మన రాష్ట్రంలో లేదు, మన దేశంలో కూడా ఇంత గొప్ప టెక్నాలజీతోని భారతదేశంలో ఎక్కడ లేనటువంటి ఫ్యాక్టరీని ఆ రోజు కేసీఆర్ గారు నర్మెట్టలో దీన్ని మంజూరు చేశారు. మరి దాంట్లో ఇప్పుడు ఆల్మోస్ట్ ఇవన్నీ పనులు అప్పుడే ప్రారంభమై దాదాపు 50-60%, 70% పూర్తయినాయి. ఇవి ఆ రిఫైనరీ ఉన్ను ప్యాకింగ్ యూనిట్కి మేము ఏమనుకున్నామంటే ఆ రోజు ఈ ఫ్యాక్టరీ ఇంకో నెలకో 2 నెలలకో స్టార్ట్ అయింది అన్నప్పుడు రిఫైనరీ పనులు, ప్యాకింగ్ పనులు స్టార్ట్ చేద్దాము అని ఆ రోజు నిర్ణయించడం జరిగింది. మరి ఇప్పుడు దిస్ ఇస్ ద టైమ్ టు కాల్ ద టెండర్స్ ఫర్ రిఫైనరీ అండ్ ప్యాకింగ్ యూనిట్. తక్షణమే దాన్ని కూడా టెండర్లు పిలిచి ఇక్కడ పనులు ప్రారంభించాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. త్వరలో నేను వ్యవసాయ శాఖ మంత్రిని కూడా కలిసి ఈ రిఫైనరీ కోసం, ప్యాకింగ్ యూనిట్ కోసం కూడా మరి ఆ గతంలో ప్రభుత్వం మంజూరు చేసింది, టెండర్లు పిలిచి దీన్ని ముందుకు తీసుకుపోవాల్సిందిగా కూడా వ్యవసాయ మంత్రి గారిని కూడా కోరుతాం. మరి ఈ ప్రాంతం బాగా అభివృద్ధి చెందుతుంది. ఈ ప్రాంత ప్రజలకు ఇది ఒక వరం లాంటిది. ఇక్కడ ఈ ఫ్యాక్టరీ రావడం వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగా ఎంతోమంది యువతకు ఇక్కడ ఉపాధి దొరకాలి, ఈ ప్రాంత ప్రజలకు మేలు జరగాలి, ఇక్కడ రైతులకు మేలు జరగాలని ఆ రోజు దూరదృష్టితో 2021 సంవత్సరంలో ఈ ఫ్యాక్టరీని ఇక్కడ మంజూరు చేయడం జరిగింది. సో రేపు పెద్ద ఎత్తున ఇక్కడ యువతకు కూడా చాలా పరోక్షంగా ప్రత్యక్షంగా ఉపాధి దొరికేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఫ్యాక్టరీ మరో 40 రోజుల్లో స్టార్ట్ కాబోతా ఉంది. ఈ సందర్భంగా పనులన్నీ కూడా చూసాం, చాలా వరకు బాగానే చేస్తున్నారు. ఇంకా కొంచెం వేగవంతం చేయాలని, వాయిదాలు వేయకుండా మరి ఆగస్టు మొదటి వారంలో ఈ ఫ్యాక్టరీ ప్రారంభానికి పూర్తి స్థాయిలో సిద్ధం కావాలని చెప్పి అధికారులను, ఇంజనీర్లను కూడా కోరడం జరిగింది.